అందరికీ నమస్కారమండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల ఆగస్టు నెల తేదీ 31 తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి అష్టమి, నక్షత్రం అనురాధ, కరణం విష్టి, పక్షం శుక్లపక్షం, యోగం వైద్యుతి, రోజు ఆదివారం, జన్మరాశి వృశ్చిక రాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:55 నుండి 12:46 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 5:02 నుండి 5:53 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 5:08 నుండి 6:44 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 12:21 నుండి 1:57 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ఆగస్టు నెల 31 తారీఖు 2025 సంవత్సరం ఆదివారం నాడు కుంభరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం 3-4 పదములు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పదములు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పదములు ఉంటాయి. కుంభరాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. కుంభరాశి వారికి ఆదివారం నాడు కొన్ని మానసిక ఒత్తిడులు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇది మరొక అతి శక్తివంతమైన రోజు. ఎదురు చూడని లాభాలు కానవస్తున్నాయి. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు. ఈ రోజు ప్రేమ కాలుష్యాన్ని వెదజల్లుతారు. ఈ రోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి. కాస్త ప్రయత్నించారంటే ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమైన రోజు కాగలదు. మీ ప్రియమైన వారికి మీరు వండి పెట్టడం వల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం మరింత దృఢపడుతుంది. ఈ రోజు రుణదాత మీ దగ్గరికి వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరుతాడు. కాబట్టి మీరు తిరిగి కట్టేయవలసి ఉంటుంది. కానీ మీకు తర్వాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కావున అప్పు చేయకుండా ఉండండి. వాదనలు, తగువులు, అనవసరంగా ఇతరులతో తప్పులెంచడం మానండి. ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ తాలూకు సంగీతం రోజంతా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది. ఈ ప్రపంచపు మిగతా అన్ని పాటలను కూడా మీరు మర్చిపోయేలా చేసి ప్రేమ సంగీతాన్ని ఈ రోజు మీరు చెవుల నిండా వింటారు. మీ మత్తైన ఫాంటసీలను మీరిక ఎంతమాత్రం కలగనాల్సిన అవసరం లేదు. అవి ఈ రోజే నిజం కావచ్చు. మీరు మీ సమయాన్ని స్నేహితుడితో సమయాన్ని గడుపుతారు. కానీ మత్తు పానీయాల నుండి దూరంగా ఉండండి. ఇది వృధా సమయం లాంటిది. ఈ రోజు మీకు హై ప్రొఫైల్ కళ అంటే గొప్ప గత చరిత్ర కలవారిని కలిసినప్పుడు బెరుకుగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఏరియర్లు బకాయిలు ఎట్టకేలకే చేతికందుతాయి. ఇంటి పని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది. ప్రేమకి మంచి రోజు. సాయంత్రం చక్కని ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేయండి. అలాగే దానిని వీలైనంత రొమాంటిక్‌గా చేయండి. మీ పనిలో అభివృద్ధికరమైన మార్పులు తీసుకురావడంలో మీ సహోద్యోగులు సమర్థిస్తారు. మీరు కూడా త్వరితంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. క్రింద పనిచేసే ఉద్యోగులు సానుకూల ఫలితాలను సాధించేలాగా మరింత కష్టపడి పనిచేయడానికి మోటివేట్ చేయండి. అనుకోని ప్రయాణం కొంతమందికి బడలికను ఒత్తిడిని కలిగిస్తుంది. విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్, మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్. కానీ వీనస్, మార్స్ పరస్పరం కరిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజుది. ఈ రోజు మీ ఖర్చుదారీతనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. అలాగే ఈ రోజు అవసరమైన వాటిని కొనండి. మీరు డబ్బును సంపాదించినా కానీ అది మీ చేతి వ్రేళ్ల నుండి జారిపోకుండా జాగ్రత్త పడండి. మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి. అది మీ ప్రశాంతతను హరించి వేస్తుంది. ప్రేమకై జీవితం ఈ రోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. మీకు మీ తల్లిదండ్రులను మీ ప్లాన్స్‌కు అనుగుణంగా ఒప్పించడంలో సమస్య వస్తుంది. కొత్త ఆలోచనలను పరీక్షించడానికి సరైన సమయం. మీ పట్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మరింత ఎక్కువ శ్రద్ధ చూపడాన్ని మీరు గమనిస్తారు. ఈ రోజు మీ యొక్క ఆరోగ్యం బావుంటుంది. అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివరిలో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు. మీరు ఊహించిన దానికన్నా చుట్టాల రాక ఇంకా బావుంటుంది. మీ శక్తిని, అభిరుచిని పునర్జితం చేసి వినోదయాత్రకు వెళ్ళే అవకాశమూ ఉన్నది. ఈ రోజు మీకున్న నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం వస్తుంది. ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళ స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు. కానీ వారు ఒంటరిగా ఉంటారు. మీ కొరకు మీ బిజీ సమయంలో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించండి. తన జీవితంలో మీ విలువ గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచనున్నారు. మీ శత్రువుల జాబితాలోకి నెట్టివేయాల్సిన వాటిలో ఒకటి మీ తగులు మారిన బుద్ధి. ఎవ్వరూ మిమ్మల్ని రెచ్చగొట్టకుండా ఉండాలి గాక. అదేదో తరువాత మీరు పశ్చాత్తాపంతో కుమిలిపోయేలాగా జరగరాదు. ఈ రోజు ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తారో రాయించుకుని ఇవ్వండి. మీ చెల్లి లేదా తమ్ముడు మీ సలహాను పొందుతారు. పని ఒత్తిడి మీ మనసును ఆక్రమించుకున్నా కానీ మీ ప్రియమైన వ్యక్తి బోలెడు ఆహ్లాదాన్ని తేవడం జరుగుతుంది. ఆఫీస్‌లో ఈరోజు మీరు నిజంగా అద్భుతం చేసి చూపించవచ్చు.
సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకుని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఈ రోజు నిజంగా మీకు మంచి రోజుగా ఉంటుంది. మంచి ఆహారం, పరిమళాలు, ఆనందాలు మీ జీవిత భాగస్వామితో మీరు చక్కని సమయాన్ని గడుపుతారు. మీ కుటుంబ సభ్యులు మీ నుండి ఎంతో ఆశిస్తారు. అది మీకు చిరాకు తెప్పిస్తుంది. ఇతరులు వారి ఆర్థిక అవసరాలకు అప్పు ఎవరివ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాలకు ధనాన్ని అప్పుగా ఇస్తారు. స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు. ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంబరాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు. మీ భాగస్వామి ప్రేమ మీకోసం నిజంగా ఆత్మికమని ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఆఫీస్‌లో ఈరోజు మీరెంతో స్పెషల్‌గా ఫీల్ అవుతారు. ఈరోజు మీరు మీ మేధస్సుకే పదును పెడతారు. చదరంగం, గడినుడి వంటి పజిల్‌లు ఆడితే కొందరు కథ, కవిత లేదా భవిష్యత్తు ప్రణాళికలు చేపడతారు. మీ వైవాహిక జీవితం ఈరోజు ఒక అందమైన మలుపు తిరగనున్నది. ఈరోజు మీ ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు. మీ ప్రశాంతమైన, సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది. ఈరోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉంటుంది. అయినప్పటికీ మీరు మీ అతి ఖర్చులు లేక అనవసర ఖర్చులపై శ్రద్ధ కలిగి ఉండాలి. మీ యొక్క సంతోషం, హుషారైన శక్తి, చక్కని మూడ్, మీ సరదా మనస్తత్వం మీ చుట్టారా ఉన్నవారికి కూడా ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రధానం అయిన వారికి వారి ఫియాన్సీని సంతోషకారకంగా పొందుతారు. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, సృజనాత్మకత ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం. మీరు ఈరోజు ఇంట్లో పాత వస్తువులు కింద పడిపోయి ఉండటం చూస్తారు. ఇది మీకు మీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. వైవాహిక ఆనందానికి సంబంధించి ఈరోజు మీరు ఓ అద్భుతమైన సర్ప్రైజ్‌ను అందుకోవచ్చు. ఈరోజు మీ పని ఒత్తిడి, విభేదాలు కొంత ఒత్తిడిని, టెన్షన్‌ని కలిగిస్తాయి. మీరు సమయానికి, ధనానికి విలువ ఇవ్వవలసి ఉంటుంది. లేనిచో రానున్న రోజుల్లో మీరు సమస్యలు, పరీక్షలు ఎదుర్కొనక తప్పదు. మీ సరదా స్వభావం మీ చుట్టారా ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింపచేస్తుంది. డేటా ప్రోగ్రామ్ విఫలమైనందువల్ల నిరాశను ఎదుర్కోబోతున్నారు. ఇది మీ జీవితంలో కల్లా అత్యంత అద్భుతమైన రోజు కానున్నది. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. ఈ రోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంతా తలక్రిందులు కావచ్చు. జాగ్రత్త. వారికి త్వరలో మంచి బ్రేక్ అయితే వస్తుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు స్నేహితులు ఈరోజు విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారు. ఉన్నత చదువులకు సంబంధించి వారు ఉత్తమ ఎంపికను ఎంచుకోవడానికి సాయం చేస్తారు. పని మధ్యలో కొంతసేపు ఈరోజు మీరు విశ్రాంతి తీసుకుని రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి. ఈరోజు మీ ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి మరియు అద్భుతమైన లాభాలనైతే తెచ్చిపెడతాయి. స్నేహితులు, బంధువులు మీకు ఫేవర్లు చేస్తూ అనుకూలంగా ఉంటారు. మీరు వారి సాన్నిధ్యంలో చాలా ప్రశాంతంగా ఉంటారు. ఆఫీస్‌లో ప్రతిదీ ఈరోజు మీకు అనుకూలంగా పరిణమించేలా ఉంది. మీరు ఈరోజు మీ యొక్క అన్ని పనులను పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు. కుంభరాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. కుంభరాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4. అదృష్ట రంగు వచ్చి ఎరుపు రంగు. పరిహారం వచ్చి అద్భుతమైన ఆరోగ్యానికి 15-20 నిమిషాల పాటు వెన్నెల కింద కూర్చోండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.